మానవ జీవితాన్ని నాశనం చేసే 3 బలమైనవి: పాపం, రెండవది రోగం, మూడవది. ఈ 3 మానవ జీవితాన్ని నాశనం చేస్తాయి. కానీ పాపపు ఊబిలోకి వెళ్ళేటప్పుడు అది చాలా హాయిగా ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది, చాలా సంతోషాన్ని ఇస్తున్నట్లుగా ఉంటుంది. పాపపు ప్రారంభం ఆనందం, హాయి, ఆహ్లాదం. ముగింపు మాత్రం అంతులేని ఆవేదన. అంతులేని ఆవేదన అనే కంటే కూడా కుటుంబాలు నాశనం అయిపోతాయి పాపం ద్వారా. సంసారాలు నాశనం అయిపోతాయి పాపం ద్వారా. పిల్లల బ్రతుకు, భార్య బ్రతుకు, భర్త బ్రతుకు, కుటుంబాలు, సంఘాలు పాపం ద్వారా వినాశనం అయిపోతాయి. కొందరిని రోగం నాశనం చేస్తుంది, మరి కొందరిని పేదరికం నాశనం చేస్తుంది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో రోగం నిన్ను నాశనం చేస్తుందా? కష్టార్జితమంతా హాస్పిటల్ పాలైపోతుందా? నువ్వు సంపాదించే డబ్బంతా సిలి సంచిలో వేసుకున్న డబ్బులాగా నీ బ్రతుకు మిగిలిపోతుందా? ఒకసారి నోరు తెరిచి ప్రభువుని అడుగు. ఒకవేళ నీ బ్రతుకులో పేదరికం నువ్వు ఎదగకుండా నిన్ను అణిచేస్తా ఉందా? నేను ఒక మాట చెప్తాను. యేసును ఆరాధించే ఏ క్రైస్తవుడైనా ఆత్మీయంగానైనా ఆర్థికంగానైనా నీతి విలువల విషయంలోనైనా ప్రతి విషయంలో మనం ఐశ్వర్యవంతులుగా బ్రతకాలి. అలాగని పేదరికంగా బ్రతకడం శాపం కాదు. బైబిల్లో ఎంతోమంది పేదలు ఉన్నారు. పేదరికం శాపం కాదు. బైబిల్లో లాజరు పేదరికంతో బ్రతికాడు. అయితే నేనంట, నీ స్వయంకృతాపరాధం వల్ల నువ్వు పేదవాడివి కాకూడదు. నేనంట, లేఖనాల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మనలను ఐశ్వర్యవంతులుగా చేయటానికే ఆయన దరిద్రునిగా కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆయన దారిద్రత మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఒకవేళ పాపం, రోగం, పేదరికం ఈ 3 నీ బ్రతుకు నాశనం చేస్తూ ఉంటే 2026 సంవత్సరంలో ఇవేవీ లేని స్థితిలో నువ్వు అడుగు పెట్టుదువుగాక. రోగం లేని స్థితిలో అడుగు పెట్టుదువుగాక, పాపం లేని స్థితిలో అడుగు పెట్టుదువుగాక, పేదరికం లేని స్థితిలో అడుగు పెట్టుదువుగాక.